హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మా టెర్రస్ గార్డెన్ హార్వెస్ట్. నేను ఇప్పుడే లేచాను, మా అమ్మ నా చేతికి ఫోన్ ఇచ్చి పద వీడియో తీద్దామంది. సో అందుకే నా అవతారం అట్లా ఉందన్నమాట. అండ్ ఇవాల్టి వాయిస్ ఓవర్ మా మమ్మీ ఇచ్చింది. ఎందుకే నన్ను తింటావు చెప్పమని. సర్లే చెప్పు. ఓకే. హాయ్ అండి. నా మార్నింగ్ రొటీన్ వచ్చేసరికి పైన మొక్కలకి వాటరింగ్ చేయడం, నీట్గా వాటర్ చేస్తాను. మళ్ళీ పైన ఆకులు కూడా శుభ్రంగా క్లీన్ చేసేస్తాను వాటర్తో. చేసిన తర్వాత దోసకాయలు ఉన్నాయి కదా, సో దోసకాయలు కట్ చేస్తున్నాను ఇప్పుడైతే. దోసకాయలు ఉన్నాయి, మళ్ళీ వంకాయలు కూడా ఉన్నాయి, అవన్నీ హార్వెస్ట్ చేస్తాను. దోసకాయలు కట్ చేస్తాను. సో వంకాయలు ఉన్నాయి కదా, వంకాయలు కూడా కట్ చేద్దాం. వంకాయలు అయితే చాలా చిన్న చిన్నగా ఉన్నాయి, ఎందుకో కుండీల వల్ల ఎందుకో ఏంటో ఈ మంచిగా గ్రోత్ అయితే లేదు. కాకపోతే ఏంటంటే నేను వీటికి కెమికల్ అనేది ఏది యూజ్ చేయలేదు ఇప్పటి వరకు. ఓన్లీ బియ్యం కడిగిన వాటర్ కూడా పోస్తూ ఉంటాను. తర్వాత కిచెన్ వేస్ట్ ఉంటాయి కదా, ఆ వేస్ట్ మాత్రమే వేస్తాను. ఈ టమాటాలు కూడా బాగానే వచ్చినాయి. టమాటాలు వీడియో కూడా చేసినప్పుడు మళ్ళీ నేను మీకు అది పెడతాను, పోస్ట్ చేస్తాను. వంకాయలన్నీ మొత్తం కట్ చేద్దాం. ముందు కట్ చూసారా, ఆకులన్నీ కింద కట్ చేస్తాను కనుక ఖాళీగా ఉన్నాయి ట్రీస్ అన్నీ, ప్లాంట్స్ అన్నీ. ఎందుకంటే ఎక్కువ గాలి వెళ్ళడం కోసం, ఫ్రీగా ఉండడం కోసం అని కింద మొదల్లో ఉన్న ఆకులన్నీ మొత్తం ప్లాంట్స్ కట్ చేసేస్తూ ఉంటాను అనమాట. గ్రోత్ కూడా బాగుంటుంది అలా ఫ్రీగా ఉంటాయి మొక్కలకి. ఎందుకంటే కుండీలు కదా, అదే నేల మీద అయితే అది వేరే బాగుంటాయి, కుండీల్లో అలా కాదు. చూసారా ఎన్ని వంకాయలు ఉన్నాయో, ఇంకా కొద్దిగా ఉన్నాయి, అవి కూడా కోసేద్దాం. ఈ వంకాయలు ఎలా వచ్చినాయంటే మేము సీడ్స్ తీసుకొచ్చాం నర్సరీ నుండి. సో తీసుకొచ్చి వేసాము. చల్లిన తర్వాత ఒక 1.5 monthకి కానీ అవి కొంచెం రాలేదు, తర్వాత వచ్చినాయి. టమాటాలు మళ్ళీ దోసకాయలు వచ్చేసరికి మేము కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ మొక్కలు వేయడం వల్ల వచ్చినాయి తప్ప మేము అవి మాత్రం ఏమి విత్తనాలు తెచ్చి వేయలేదు. ఈ వంకాయలు మాత్రం వేసాం మేము. సో బాగానే వచ్చినాయి. సరే, ఈ ప్లాంట్స్ అన్నిటికీ ఏమేమి ఫర్టిలైజర్స్ యూస్ చేసావో చెప్పు. ఏం లేదు, కిచెన్ వేస్ట్ ఒకటే ఎక్కువ వాడాను. తర్వాత వచ్చేసరికి నేను సాయిల్లోనే కోకోపీట్ పౌడర్ ఒకటి కలిపి వేసాను. ఇంకేం వేయలేదు, నేను బియ్యం కడిగిన వాటర్ మాత్రమే పోసాను. మెడిసిన్ అది కెమికల్స్ అయితే నేను అసలు ఇప్పటివరకు వాడలేదు. కిచెన్ వేస్ట్ మాత్రం 2 days ఆరబెట్టి అప్పుడు మొక్కలకి వేస్తాను. అదేదో యూట్యూబ్లో చూసాను అన్నావు కదా, అది కూడా చెప్పు. యూట్యూబ్లో చూసింది ఏంటంటే ఆవపిండి ఒక్కొక్క స్పూను ఇవ్వండి 15 daysకి ఒకసారి అని ఒక ఆవిడ పెట్టారు. సో అది నేను చూశాను. నేను కూడా అలాగే చేశాను, ఒక్కొక్క స్పూన్ ఇచ్చాను. కానీ బాగున్నాయి అప్పుడు మొక్కలు కూడా. ఏంటంటే గ్రీనరీ బాగుంది అప్పుడు, చాలా గ్రీన్గా లీవ్స్ బాగా కనపడ్డాయి. నిన్న కిచెన్ వేస్ట్ అంతా ఇప్పుడు తీసుకొచ్చాను కదా, ఇది మార్నింగ్ అంతా డాబా పైన ఏంటంటే కవర్ మీద వేసి ఆరబెడతాను. దీన్ని మొత్తం 2-3 days పడుతుంది. చూసారా, వంకాయలు 2 దోసకాయలు, అయితే 3 దోసకాయలు. ఒకటి ఏంటంటే పడిపోయింది, సో అది నేను ఇంకా బుట్టలో వేయలేదు. బాగున్నాయి. 3 times కట్ చేశాను నేను వంకాయలు, చాలా బాగుంది, టేస్టీగా ఉంది కర్రీ కూడా. నేను లేని టైంలో చూసుకొని మీరు వండేసుకున్నారా? నువ్వు లేవుగా, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నావుగా నువ్వు అప్పుడు. చూసారా, ప్లాంట్ మొదల్లో ధనియాలది కొత్తిమీర అనమాట. ధనియాలు ఉంటే ఇంట్లో ఊరికే వేసాను అనమాట, వస్తాయా రావా అని. ఓకే, బాగానే వచ్చినాయి అవి కూడా. ఇది ఇవాళ వీడియో. వంకాయలు ఎక్కువేమీ లేవండి, కాకపోతే పోయినసారి కట్ చేసిన వీడియో చాలా షార్ట్గా ఉందని ఇంకా అది కూడా యాడ్ చేసాం అనమాట ఇందులో. అప్పుడు మేము షూట్ చేసాం కానీ మేము అప్లోడ్ చేయలేదు. ఒకసారి ఒక బాక్స్లో వచ్చేసరికి మెంతులు కూడా వేసాను, అవి మెంతికూర చాలా బాగా వచ్చింది. కాకపోతే అది మేము షూట్ చేయలేదు, పప్పులో వేసి చేస్తే చాలా బాగుంది. మనం ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఇలాగ చిన్న చిన్న కుండీల్లో వేసుకుంటే బాగుంటుంది. చాలామంది వీడియోల్లో చెప్తూ ఉంటారు కదా యూట్యూబ్లో, వాళ్ళని చూసి నేను కూడా
విత్తనాలు చిన్న బాక్స్ తీసుకుని వేస్తే వచ్చినాయి, బాగుంది. ఈ కుండీలు వచ్చేసరికి నేను అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. చూసారా, కొద్దిగానే వచ్చినాయి వంకాయలు, ఎక్కువేమీ లేవు. 3 times కట్ చేసాం కదా. That's it for the day. Thank you for watching. Please do like, share and subscribe.